చూశారు కదా, మైథిలి ఊళ్ళోకి ఒడిబియ్యం వచ్చాయి. ఇంకాసేపట్లో వంట చేస్తుంది, అందరికీ వడ్డిస్తుంది. థ్యాంక్స్ అమ్మా. మా అమ్మ జీవితకాలం ఈ ఇంట్లో అడుగు పెట్టను అంటే మా అమ్మని చూసేదెలాగా, మా అమ్మని కలిసేదెలాగా, ఆవిడతో ప్రేమగా మాట్లాడేది ఎలాగా అని భయపడ్డాను, బాధపడ్డాను. కానీ అమ్మ ప్రేమ ఈ ఇంట్లో మీ రూపంలో దొరుకుతుందని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ అమ్మా. Thank you so much. Thank you. మైథిలి, ఇప్పటికే ఆలస్యమైంది, వంట మొదలు పెడదాం. చూసారా అంటే మైథిలి మీద అందరూ ఎలా ప్రేమను కురిపిస్తున్నారో. చూస్తున్నా అందరి పర్ఫార్మెన్స్ చూస్తున్నా. ఇలాగే వదిలేస్తే అందరూ దానితో చేరిపోయి మనల్ని పిచ్చోళం చేసేలా ఉన్నారు. అవునంటే అది బొడి బియ్యం వండకూడదు, వండినా రుచిగా రాకూడదు, వచ్చినా ఎవ్వరూ తినకూడదు. అలా చేసి అందరితో దాని మొహం మీదే ఎలా చివాట్లు పెట్టిస్తానో చూస్తూ ఉండండి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళా పంచుడు. నా ఇంటి వాళ్ళు మీ ఇంటి గడప తొక్కినా, మైథిలి నా ఇంటి గడప తొక్కినా, ఆ తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను నా కూతురు దానికి కట్టుబడి ఉంటాం. ఏమండి, ఎంతసేపని అలాగా మైథిలిని తలుచుకొని బాధపడతారో? తనేమైనా వేరే దేశం వెళ్ళిందా? ఈ ఇంటి ముందే కదండి ఉంది. ఓ 2 ముద్దలు తినండి. నాకు ఆకలిగా లేదు సత్య, నేను తర్వాత తింటాను. బా, ఒరే బంటి, నువ్వేనా ఒక 2 ముద్దలు తినరా? తర్వాత తింటానమ్మా. మీ ఇద్దరికి పిచ్చేమైనా పట్టిందా? తినమని ఎంత బతులాడినా తినరేంటి? ఏమే, వాళ్ళిద్దరూ తినరు గాని నువ్వు పదా. నువ్వు ఆగమ్మా. ఇలాగే వదిలేస్తే తిండి తిప్పలు లేకుండా బతికేలాగే ఉన్నారు. అసలు మీ బాధ ఏంటండి? ఏం చెప్పమంటావు సత్య? అన్నీ సవ్యంగా ఉండుంటే నా బంగారు తల్లికి ఈ చేతుల మీదుగా ఒడిబియ్యం పోసుండేవాళ్ళం. కాని ఇప్పుడు అందరూ ఉండి కూడా పాపం ఎవ్వరూ లేని దానిలాగా ఇంకెవరో తనకి ఒడిబియ్యం పోయాల్సిన దుస్థితొచ్చింది. దీనికి కారణం ఎవరు? నేనే కారణం. ఏంటల్లుడు గారు చిన్నపిల్లాడిలాగా? ఇప్పుడు ఒడిబియ్యం పోయకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏంటి? అయినా కూతురు మీద అంత ప్రేమ ఉంటే జీవితంలో మీ ఇంటి గడప తొక్కను, నా కూతురు కూడా నా ఇంటి గడప తొక్కదు అని పెద్ద పెద్ద శబదాలు చేయడం ఎందుకు? అవన్నీ నీకు చెప్పిన అర్థం కాదులే అమ్మమ్మ, నువ్వు వదిలే. నువ్వు నోరు మొయ్యరా పిల్ల కుంక. మీరు చెప్పండి అల్లుడు గారు, కూతుర్ని వదిలిపెట్టి ఉండలేని మీరు జీవితంలో మీ ఇంటి గడప తొక్కను అని ఎందుకు మాటిచ్చారు? ఎందుకంటే మైథిలి జీవితం నా వల్ల నాశనం కాకుండా ఉండాలని నేనలా మాటిచ్చాను. అసలు మీ వల్ల మైథిలి జీవితం ఎలా నాశనం అవుతుందండి? ఏ ఎందుకు కాదు? ఇప్పుడంటే ఏదో ఒక విధంగా నేను గుణశేఖర్ని కాదు అని వాళ్ళని నమ్మించగలిగాను, మోసం చేయగలిగాను.
ఇదే వేషంతో వాళ్ళని ఎంతకాలం నమ్మిస్తాను? ఏదో ఒక రోజు ఈ నిజం బయటపడితే, ఈ గుణశేఖర్ కూతురే మైథిలి అన్న నిజం వాళ్ళకి తెలిసిపోతే, మైథిలిని అత్తారింటి నుంచి పుట్టింటికి పంపించరా? శాశ్వతంగా ఆ ఇంటికి మైథిలిని దూరం చేయరు? ఆ భయంతోనే, కేవలం ఆ భయంతోనే మీ గడప తొక్కను అని మాటిచ్చాను. అంటే మీరు కావాలనే వాళ్ళకి మాటిచ్చారా? అవును. నా వల్ల మైథిలికి మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు. కేవలం మా నాన్న వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందని నా కూతురు కన్నీళ్లు పెట్టుకోకూడదు. అందుకే తండ్రి స్థానంలో ఉండి అలాంటి నిర్ణయం తీసుకున్నాను. అంటున్నానని ఏం అనుకోకండి అల్లుడు గారు. శబదాలు చేయడం ఎందుకు, ఇప్పుడు ఏడవడం దేనికి? ఆయన అదేమన్నా మీ సొంత కూతురా? ఆండాళ్ గారు, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? సొంత కూతురు కాకపోతే ఎక్కడి నుంచైనా తెచ్చి పెంచుకున్నారా? అదేరా, మీ సొంత కూతురే కదా. మీరు చేసిన శబదాల్ని మైథిలి అర్థం చేసుకుంటుందిలే అని చెప్పినాను. నాకైతే అలా అనిపించలేదు. రే, నీకేం అర్థమై చావదులే గాని నువ్వు ముందు భోంచేద్దు పదా. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదమ్మా. సరే, ఇద్దరూ కన్నీటితోనే కాలక్షేపం చేయండి. నేను మా అమ్మ తింటాం. అమ్మా పదవే. ఆ నాన్న, మాటైతే ఇవ్వగలిగావు కానీ అక్కని చూడకుండా ఉండగలవా? నువ్వు ఉండగలవా? నా వల్ల కావట్లేదు నాన్న. ప్రతి క్షణం అక్కే గుర్తొస్తుంది. జీవితకాలం అక్క మొహం చూడకుండా, అక్కతో మాట్లాడకుండా అసలు ఎలా నాన్న బతికేది? తప్పదురా. అక్క సంతోషాన్ని మనం కోరుకుంటే జీవితంలో మన మొహం అక్కకు చూపించకూడదు, ఆ ఇంటి గడప తొక్కకూడదు. అక్క సంతోషంగా ఉండాలి. ఈ రోజు నుంచి నువ్వు వంట వండాల్సిన కిచెన్ ఇదేనమ్మా. వెళ్ళి వంట మొదలుపెట్టు. అలాగే అమ్మా. అమ్మా, లైటర్ వెలగట్లేదు, అగ్గిపెట్టి తీసుకురా. పిలుస్తుంటే పలకవేంటమ్మా, అగ్గిపెట్టి తీసుకునిరా. సారీ అమ్మా, మా ఇల్లు అనుకుని. 20 ఏళ్లు పెరిగిన ఇంటిని, 20 ఏళ్లు పెంచిన తల్లిదండ్రులని వదిలి ఒక్కసారిగా అత్తారింటికొచ్చావు కదా. ఆ జ్ఞాపకాల్ని అప్పుడే వదిలిపెట్టలేవులే. నిజమే అమ్మా, పెళ్ళైన వెంటనే ఆడపిల్ల పుట్టింటిని వదిలేసి వెళ్తుందంటారే కానీ కన్నవారిని గుండెల్లో పెట్టుకుని అత్తారింటికి తీసుకెళ్తుందని నాకిప్పుడే అర్థమవుతుంది. మైథిలి, ఇదిగో అగ్గిపెట్టే. పాపం, మీ అమ్మొచ్చి ఇస్తుందేమో అనుకున్నావు కదూ. రావాలి అనుకున్నా వీళ్ళు రానివ్వర్లే. రానిచ్చినా మా నాన్న రారులే. ఇటివ్వు.
అత్తయ్య చాక్ ఎక్కడుంది? ఉండమ్మా, నేను తీసుకొస్తాను. నేను కూడా కూరగాయలు తీసుకుని వస్తాను. అలాగే అమ్మా. ఏమే మైథిలి, ఒడిబియ్యం వండేసి అందరితో శబాస్ అనిపించుకోవాలనుకుంటున్నావా? ఈ త్రిష ఉండగా నీ కల నెరవేరదే. నువ్వు వండిన వంట తిన్న ప్రతి ఒక్కరూ ఈ మట్టిగడ్డలు తిని నీ ముఖం మీద ఉమ్మేయకపోతే నా పేరు త్రిషాని కాదు. వంటలు భలే గుమగుమలాడిపోతున్నాయి మైథిలి. ఆల్ ది బెస్ట్. నాన్నా, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు చూడు. నీ బాధ నాకు అర్థమైంది మైథిలి. కన్నవాళ్ళు దూరం అయితే ఆ బాధను తట్టుకోవడం కష్టమే. కానీ నీకు నేనున్నాను. మీ అమ్మ నాన్న నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో అంతకంటే ఎక్కువ ప్రేమగా నేను నిన్ను చూసుకుంటాను. నీకు ఏ కష్టం వచ్చినా దానికి నేను ఎదురెళ్తాను. విధిరాత నీ కన్నవాళ్ళని దూరం పెట్టినా నీ భర్త నీ కన్నవాళ్ళకు నిన్ను దగ్గర చేస్తాడు. అమ్మ వాళ్ళకి తెలియకుండా నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు మీ పుట్టింటి వాళ్ళను కలిసేలా చేస్తాడు. అది నా బాధ్యత. మాటిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు భర్తగా దొరకడం నా అదృష్టం. ఇట్స్ ఓకే. మైథిలి, ఫస్ట్ నైట్ అయ్యేదాకా దూరంగా ఉండాలన్నారు. ఇవన్నీ పర్లేదా? మైథిలి, మైథిలి. ఒడ్డించవే ఒడ్డించు. ఆ తిండి తిన్నారంటే తూతూ అని నీ మొహం మీద ఉమ్మేస్తారు. జానకమ్మ గారు నిన్ను తిట్టుకుండా తిడతారు. ఒడ్డించు, బాగా ఒడ్డించు.
మీరెందుకండి? పర్వాలేదులే మైథిలి, నేను వడ్డిస్తాను. అయ్యో మీరెందుకండి, నేనున్నాను కదా వడ్డిస్తాను. పర్వాలేదు, ఇద్దరం కలిసే వడ్డిద్దాం. చూసావా అమ్మ మైథిలి, నువ్వు వడ్డిస్తే ఎక్కడ కందిపోతావో అని మీ ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో. అమ్మా, నేను కూడా సాయం చేస్తే త్వరగా పూర్తవుతుందని చేస్తున్నానంతే. నువ్వెందుకు చేస్తున్నావో మాకు తెలుసులేరా. మేం చేయాల్సిన పనుల్లో మీరు చేయి పెడితే అందరూ ఇలాగే ఎగతాళి చేస్తారు. మీరెళ్ళి మీ నాన్నమ్మగారి పక్కన కూర్చోండి, మీకు కూడా నేను వడ్డిస్తాను. ఇద్దరం కలిసే తిందాంలే. హా, అబ్బో చూసావా, ఇన్నాళ్ళు అమ్మ పక్కన కూర్చోవడానికి పరిగెత్తేవాడు, ఇప్పుడు వాళ్ళ ఆవిడొచ్చేదాకా కూర్చోనంటున్నాడు. అవును దినా, పెళ్ళవగానే వీళ్ళో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అమ్మా ప్లీజ్. ఊరికి అన్నాం లేరా. సరే సరే, అన్నీ వడ్డించేశారా? ఇది వడ్డిస్తే అన్నీ అయిపోతాయేమో. కానివ్వండి. అమ్మమ్మగారు అన్నీ వడ్డించేశాను. సరేనమ్మా, ఇక భోంచేయండి. ఏమైందమ్మమ్మగారు? వీటినెవరైనా వంటలంటారా? ఇంత పరమ దరిద్రంగా వంటలు చేస్తావని అస్సలు అనుకోలేదు. అవును, అసలు మనిషి అనేవాడెవడైనా ఈ వంటలు తినగలడా? తీసి నీ నెత్తిని కొట్టుకో. చిచి, ఏం వంటలివి? ఏమైంది అత్తయ్య గారు? నేను బాగానే వండాను కదా. అంటే నువ్వు అద్భుతంగా వండితే కావాలనే మేం వంకలు పెడుతున్నావా? అది కాదమ్మా, నేను కూడా దగ్గరే ఉన్నాను, తను బానే చేసింది. నోరు ముయిరా. పెళ్ళాన్ని వెనకేసుకు రావడం తప్ప నీకు వేరే పని లేనట్టుంది. నేనంటే అబద్ధం చెప్తాను, నానమ్మగారు కూడా అబద్ధం చెప్తారా? చిచి, వచ్చిన చుట్టాల ముందు బంధువుల ముందు నా పరువు తీసావు. వండిన వంటలు నోట్లో పెట్టుకోలేకపోయాం. నీకసలు వంటలే రావని మాకు అర్థమైపోయింది. నీ చేతి వంట గనక నేను తింటే నెల రోజులకే నేను హరి అంటాను. నువ్వు వద్దు, నీ వంట వద్దు. చిచ్చి. అందరూ క్షమించండి, వంట కూడా చేతకాని కోడలు రావడం మా దురదృష్టం. ఈసారి క్యాటరింగ్ వాళ్ళని పిలిపించి వంట చేయిస్తాం, అప్పుడు కబురు చేస్తాం. వచ్చి మనస్ఫూర్తిగా భోంచేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. తిట్టండి తిట్టండి, బాగా తిట్టండి, ఇంకా తిట్టండి, అందరూ తిట్టండి, బాగా తిట్టండి, అవసరమైతే కొట్టండి, తిట్టండి, త్రిష, బాగా తిట్టండి. త్రిష. ఇదంతా నా ఊహ. ఏంటి త్రిష, పగటి కలర్ కంటున్నావా? అదే లేదే. చూడు, నేను చేసిన వంటలన్నీ అందరూ ఎలా లొట్టరేసుకుంటూ తింటున్నారు.